లాంగ్ గ్యాప్ తర్వాత సమంత లీడ్లో నటిస్తున్న మూవీ మా ఇంటి బంగారం. సమంత సన్నిహితురాలు బివి నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంగ్ దువ్వూర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, మంజుష, శ్రీముఖి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తుండగా ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్గా, ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. కంటెంట్ కనుక కనెక్ట్ అయితే శామ్ ఈసారి హిట్ కొట్టడం ఖాయం. ఫ్యామిలీ ఎలిమెంట్స్తో పాటు యాక్షన్ డ్రామాని మిక్స్ చేసిన తీరు ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు. సమ్మర్ కానుకగా మే 15న మా ఇంటి బంగారం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంచి ఫలితాలు సాధిస్తే శామ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు, సన కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డంతో అభిమానులు మరింత ఆసక్తి పెరుగుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సాంగ్ను హైదరాబాద్లోని షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్లో కాలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ రామ్ చరణ్తో కలిసి స్టెప్పులు వేయనుంది. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 2 పాటలు దుమ్ము లేపేశాయి. పెద్ది మూవీ జూన్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలన గూండారాజ్ పాలనలా సాగుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను వేధించే గూండాలకు తృణమూల్ ఆశ్రయం ఇస్తోందని ఆరోపించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఠాకూర్ నగర్, హూగ్లీ జిల్లాలోని ఆరంబాగ్లో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. క్రూరమైన తృణమూల్ ప్రభుత్వం మహిళలను హింసించే గూండాలకు అండగా నిలుస్తోంది. ఈ అరాచకాలను ఇకపై సహించబోమంటూ చెప్పాల్సిన సమయం వచ్చింది అన్నారు. మహిళల భద్రతకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. సందేశ్ కాళీ బాధితురాలు రేఖాపాత్ర, ఆర్జీకర్ బోధనా హాస్పిటల్ బాధితురాలైన వైద్యురాలి తల్లి రత్న దేవనాథ్కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక వలస వచ్చిన వారికి సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. మేము అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ బెంగాల్లో అమలు చేస్తామన్నారు. ఈ దిశగా తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించారు. ప్రధాని మోదీ బెంగాల్ ఠాకూర్ నగర్లో ఠాకూర్ బారీ ఆలయంలో పూజలు చేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మర్మా థెరపీ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ హాలిస్టిక్ హీలింగ్ క్లాస్ కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. జూమ్ వేదికగా దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సదస్సులో 100 మందికి పైగా ప్రవాస తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. సహజ సిద్ధ పద్ధతుల ద్వారా నొప్పి నివారణ, సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా జరిగిన ఈ కార్యక్రమం హాజరైన వారందరికీ విజ్ఞానదాయకంగా నిలిచింది. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న మెడనొప్పి, వెన్నునొప్పి, ఒత్తిడి వంటి దైనందిన ఆరోగ్య సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రఖ్యాత యోగాచార్య సిహెచ్ కొండారెడ్డి గారు ముఖ్య వక్తగా పాల్గొని శక్తి శరీరం, ఎనర్జీ బాడీ అనే భావనను సోదాహరణంగా వివరించారు. శరీరంలోని నిర్దిష్ట మర్మస్థానాలను ప్రేరేపించడం ద్వారా నొప్పులను సులభంగా నివారించుకోవచ్చని, మందులపై ఆధారపడకుండా దైనందిన జీవితంలోనే ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆచరణాత్మక మెళకువలు ఆయన షేర్ చేసుకున్నారు. కార్యక్రమం తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, ఫౌండేషన్ చైర్మన్ ప్రసాద్ నల్లూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి పర్యవేక్షణలో తానా యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, ఈవెంట్ కోఆర్డినేటర్ దశరథ్ తలపనేని ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఈసారి ఎండలతో భారత్ అల్లాడిపోతోంది. భారత్లోని అనేక నగరాలు నిప్పుల కుంపటిలా మారాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 భారత్లోనే ఉన్నాయంటూ AQI ఇన్ రియల్ టైమ్ గ్లోబల్ టెంపరేచర్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఏప్రిల్ 24 సాయంత్రం 5 గంటలకు తీసుకున్న డేటా ప్రకారం టాప్ 20 వేడి నగరాల్లో ప్రయాగ్రాజ్, అలహాబాద్, మొరాదాబాద్ తదితర నగరాలున్నాయి. తీవ్రమైన వేడి కారణంగా బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక నగరాలు వడగాల్పుల ఉధృతిని ఎదుర్కొంటున్నాయి. భారత్ ఉపఖండమంతా ఉష్ణోగ్రత, వేడిగాలుల తీవ్రత పెరిగింది. మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూమిపై అత్యంత వేడితో ఉన్న ప్రాంతంగా భారత్ కొనసాగుతోందని నివేదికల్లో పేర్కొన్నారు. డజన్కు పైగా నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి.